హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. నీవే నా సర్వస్వం 36వ ఎపిసోడ్. ఏంటి జై, ఏం మాట్లాడుతున్నావు అనింది మేఘ కళ్ళు పెద్దవి చేసుకొని. నీ నాటకాలు నా దగ్గర కాదే, ముందు షర్తి అన్నాడు అజయ్. తప్పదా అనింది మేఘ ఏడుపు మొహం వేసుకొని. తప్పదు అని అజయ్ తల అడ్డంగా ఊపడంతో మేఘ ఒక సైడ్ స్మైల్ ఇచ్చి తన టీషర్ట్ తీసి అజయ్ మొహంపై వేసింది. అజయ్ నవ్వుతూ మేఘ టీషర్ట్ పక్కన పెట్టి తను వేసుకున్న స్లీవ్లెస్ టీషర్ట్ చూసి నవ్వుతూ, ఎందుకే దానిపై టీషర్ట్ వేసుకున్నావు, ఇన్ని అవసరమా అన్నాడు అజయ్ మేఘ దగ్గరికి వెళుతూ. ఫస్ట్ అలానే వేసుకొని నిద్రపోయే ముందు తీసేస్తా కానీ నువ్వెందుకు దగ్గరగా వస్తున్నావు అనింది మేఘ తన తలని వెనక్కి వంచుతూ. నువ్వెంత వెనక్కి వెళ్ళినా ఈ కారు నుంచి బయటకు వెళ్ళలేవు కానీ ఇటు రావే అంటూ మేఘ చేయి పట్టి తన పైకి లాక్కున్నాడు అజయ్. బండ పహిల్వాన్, ఎలా పడితే అలా లాగేస్తావా అంటూ అజయ్ మీద నుంచే తనను కొట్టడం మొదలుపెట్టింది మేఘ. అజయ్ నవ్వుతూ మేఘ చేయి పట్టి ఆపి, ఎందుకే కథలు చేస్తావు, లాగాను అని ప్రతిసారి తిడుతావు కొడుతావు, దూరం మాత్రం జరగవు, నా మీదే ఉంటూ నన్నే కొడుతున్నావు అని అజయ్ మేఘాని చూడడంతో, నిన్ను అలా చూడొద్దంటే అలానే చూస్తావెందుకు అని అజయ్ గుండెలపై తన తల పెట్టింది మేఘ. నేను నార్మల్గానే చూస్తున్నా మెంటల్ అని అజయ్ అల్లరిగా నవ్వుతుంటే, ఈ నవ్వుతో ఆ చూపులతో చూసి నాకు నీ పిచ్చి ఎక్కించేశావు కదా అంటూ షర్ట్ పైనే అజయ్ గుండెపై కొరికి థ్యాంక్స్ అనింది మేఘ. రాక్షసి, థ్యాంక్స్ ఇలా కూడా చెప్తారా అంటూ అజయ్ మేఘ తల నిమురుతుంటే, సావాసం అలాంటిది, ఏం చేద్దాం, నువ్వు మిస్ యూ నేర్పిస్తే నేను థ్యాంక్స్ నేర్చుకున్నా అనింది మేఘ నవ్వుతూ. మెంటల్ అని ప్రేమగా అంటూ మేఘ చుట్టూ చేతులు వేసి, ఇంతకీ ఎందుకు థ్యాంక్స్ చెప్పావు అన్నాడు అజయ్. నేను చెప్పకముందే అన్నీ అర్థం చేసుకొని ఈ మెంటల్ దాన్ని ఇంతగా ప్రేమిస్తున్నందుకు అని అజయ్ బుగ్గపై ముద్దు పెట్టింది మేఘ. అజయ్ నవ్వుతూ, అంతగా ప్రేమిస్తే ఇంత చిన్న ముద్దు థ్యాంక్స్తో సరిపోతుందనుకుంటున్నావా అంటూ మేఘ మెడపై చేయి వేసి ముద్దు పెట్టడానికి వంగిన అజయ్ పెదవులపై తన చేతి వేలిని పెట్టింది మేఘ. దాంతో అజయ్ మేఘాని చూశాడు. మేఘ నవ్వుతూ, ఈ ముద్దుతో కూడా సరిపోదు జై, పెళ్ళి చేసుకో, నా మనసుతో పాటు తనువు కూడా ఇచ్చేస్తా అనింది మేఘ. నీకు ఈ పెళ్ళి పిచ్చేంటే, నీ వయసు ఎంత, అప్పుడే పెళ్ళి కావాలా అన్నాడు అజయ్. నాకు పెళ్ళంటే పిచ్చి కాదు జై, నువ్వంటే పిచ్చి, అందుకే పెళ్లి చేసుకోమంటున్నా అని కళ్ళ నిండా ప్రేమ నింపుకొని చూస్తూ అడిగింది మేఘ. తనపై అంతులేని ప్రేమని మేఘ కళ్ళల్లో మాటల్లో తెలుపుతుంటే అజయ్ గట్టిగా హగ్ చేసుకున్నాడు మేఘాని. దాంతో మేఘకి నొప్పిగా ఉన్న సైలెంట్గా ఉనింది ఒక్క నిమిషం. తర్వాత, రే మావోయిస్ట్, ఎముకలు విరిగి చచ్చేలా ఉన్నాను అనింది అజయ్ను దూరం జరపడానికి చూస్తూ. కానీ అజయ్ ఇంచు కూడా కదలకుండా, ఒక 5 నిమిషాలు తట్టుకో అమ్ము అన్నాడు ప్రేమగా. దాంతో అజయ్ తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటున్నాడు అని అర్థమై మేఘ మౌనంగా ఉండిపోయింది. 6వ నిమిషంలో వదిలిన అజయ్ చేతులలో నుంచి దూరం జరుగుతూ స్పీడ్గా ఊపిరి తీసుకుంటూ తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది మేఘ. మేఘాని చూసిన అజయ్ నవ్వుతూ కార్లో ఉన్న వాటర్ బాటిల్ అందించి, 5 నిమిషాలకే నన్ను తట్టుకోలేకపోయావు, పెళ్ళి పెళ్ళి అంటున్నావు, పెళ్ళి చేసుకుంటే ఎలా భరిస్తావే నన్ను అన్నాడు అజయ్. అజయ్ అందించిన వాటర్ హాఫ్ బాటిల్ ఖాళీ చేసి అజయ్ మాటలకు, ప్రేమతో ఇష్టంగా భరిస్తానులే జై అనింది మేఘ. మేఘ మాటలలో అంతకంతకు తనపై ప్రేమ ఇంకా ఎక్కువ కనిపిస్తుంటే 4 ఏళ్ళగా ఆమెకు తెలియకుండా
తన చుట్టూ తిరుగుతూ అసలు తనను ప్రేమిస్తుందో లేదో అని అజయ్ మనసు పడిన బాధ ఈరోజు మేఘా మాటలలో అవన్నీ తుడిచేస్తుంటే ప్రేమగా మేఘానే చూస్తుండిపోయాడు అజయ్. ఇలా రోజంతా నీతోనే ఉంటాను జై, పెళ్లి చేసుకో అని అనింది మేఘ. మేఘా మాటలతో అజయ్ మొహాన్ని సీరియస్గా మారుస్తూ చేసుకుందాం, నీ చదువు కంప్లీట్ అయ్యాక అన్నాడు. 4 సంవత్సరాల తర్వాతనా అంటూ మేఘ నోరు తెరిస్తే, ఎందుకే కప్పలాగా తెరిచావు ఆ నోరుని అని అడిగాడు అజయ్. జోక్ చేస్తున్నావు అజయ్, 4 ఏళ్ల తర్వాత అయితే అప్పుడే నన్ను లవ్ చేయాల్సింది, ఇప్పుడెందుకు చేశావు అని మేఘ అడుగుతుంటే, మెంటల్ పిచ్చిగా అడుగుతున్నావేంటే చిన్నపిల్లలాగా, నీ బుర్ర ఈ జన్మకి ఎదుగుతుందా అన్నాడు అజయ్. దాంతో మేఘ ఉడుక్కుంటూ జై అని అరిచింది గట్టిగా. అందుకే చెప్పేది, ఈ 4 ఏళ్లలో నీ బుర్ర అయినా కొంచెం ఎదుగుతుంది అన్నాడు అజయ్. జై, దీనికి లింక్ పెట్టకు, నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు పో అన్నా నిన్ను వదిలిపోను, ఈ ఇయర్లో ఏదో ఒకటి తేల్చు, చేసుకోనంటే మాత్రం నీకు దూరంగా వెళ్ళిపోతాను అని అనింది మేఘ. దాంతో అజయ్ మొహంలో కోపం పీక్స్లోకి వెళ్ళిన స్పీడ్గా కార్ విసురుగా డోర్ వేశాడు. దాంతో మేఘ తను అజయ్కి కోపం తెప్పించింది అని అర్థమై, నీకెందుకే నోటి దూల, మంచిగానో ముద్దుగానో ఒప్పించుకోకుండా ఆ మావోయిస్ట్కి కోపం తెప్పించావు. ఇప్పుడు జైకి ఎలా కోపం పోగొట్టాలి అని డోర్ ఓపెన్ చేసి, వాన పడుతుంటే జై వానలో ఎందుకు తడుస్తున్నాడు అని మేఘ స్పీడ్గా కార్ దిగింది. కార్ మీద కూర్చున్న అజయ్ని చూసి, జై ముందు కారులోకి పద అనింది మేఘ. అజయ్ మేఘాని పట్టించుకోకుండా కళ్ళు మూసుకొని ఉన్నాడు. సారీ జై, కోపంలో అలా మాట్లాడాను కానీ నిజంగా కాదు. ప్లీజ్ జై, నువ్వు ఇలా ఉండకు అంటూ బాధగా అడిగింది మేఘ. అజయ్ సైలెంట్గా కార్ దిగడంతో అజయ్ని హక్ చేసుకొని సారీ జై అని కన్నీళ్లు పెట్టుకుంది మేఘ. అయినా అజయ్ మౌనంగా ఉండడంతో మేఘ అజయ్ మెడ చుట్టూ చేతులు వేసి అజయ్ పెదవులపై ముద్దు పెట్టింది. అజయ్ చెప్పినట్టుగా ధీర్కి చెప్పి పూజ ఫోన్ ధీర్ కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఫోన్ పూజ పర్సులో పెట్టి గంటలో అజయ్ మనుషులు విత్ ఫర్నిచర్తో సహా వచ్చారు. ఇదెందుకు అని గౌతమ్ అడిగితే అజయ్ చెప్పాడని చెప్పి పూజను తీసుకెళ్తుంటే వాళ్ళ ఇంటి దగ్గర సెక్యూరిటీ ఉంటుంది అన్నాడు గౌతమ్ ముందుగా చెబుతూ. మేము అన్నీ సెట్ చేశాము అని తనని తన రూమ్లో వదిలి వెళ్ళిపోతాము అని పూజని తీసుకొని ఇద్దరు వెళితే ఇంకో ఇద్దరు బెడ్ మొత్తం తీసేసి కొత్తది బిగించి ఆ బెడ్ అండ్ అవిటి మీద ఉన్న క్లాత్స్తో సహా తీసుకొని వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఏ క్లూ వదలకుండా చిన్న శబ్దం చేయకుండా సైలెంట్గా పని పూర్తి చేసుకొని వెళ్ళడంతో గౌతమ్ ఆశ్చర్యంగా చూస్తూ ఇదంతా నీకే సాధ్యం రా బాబు అని అనుకొని మేఘ చెప్పకముందే తనకు నచ్చదని తెలిసి అన్నీ చేంజ్ చేసిన అజయ్ను తలుచుకొని, నేను మాలాగా మేఘకు ఏ లోటు రానివ్వకుండా చూసుకునే అతనిని చూడాలనుకున్నాము, బట్ నువ్వు మాకన్నా ఎక్కువ ప్రేమిస్తూ తన ఇబ్బందిని ముందే గుర్తిస్తూ తనకు నచ్చినట్టు అన్నీ చేసి మమ్మల్ని మరిపించేలా చూసుకుంటున్నావు అజయ్ అనుకున్నాడు గౌతమ్. మేఘాకి నాన్న కూడా నీకు మించిన అతనిని చూసుండలేడు, మీరెప్పటికీ ఇలానే ఉండాలి, అంతా దాని ఇష్టం దాని అదృష్టం అనుకొని అజయ్కు మనసులోనే థ్యాంక్స్ చెప్తూ హ్యాపీగా నిద్రపోయాడు గౌతమ్. మేఘ ముద్దు పెట్టినా కూడా అజయ్ సహకరించక సైలెంట్గానే ఉండడంతో మేఘ కోపంగా అజయ్ను వదిలి వెనక్కి తోసి, బీస్ట్ ఎంత కోపం రా నీకు, పో ఆ కోపాన్ని లవ్ చేసి దాన్నే పెళ్లి చేసుకొని దాంతోనే కాపురం చేయి,
నన్ను ఎలాగో పెళ్లి చేసుకోగా, అందుకే నేను నిజంగానే వెళ్ళిపోతున్నా అని గట్టిగా కోపంగా అరిచి ముందరికి తిరిగి 2 అడుగులు వేసిన మేఘాని అజయ్ వెనకే వెళ్ళి కోపంగా వెనక నుంచి మేఘా నడుముని ఒక చేత్తో చుట్టి ఎత్తుకొని కార్ డోర్ ఓపెన్ చేసి మేఘాతో సహా కార్లో కూర్చున్నాడు మౌనంగా. రే బీస్ట్, వదలరా అంటూ మేఘ చేప పిల్లలా కొట్టుకుంటున్నా కార్లో కూర్చొని మేఘాని ఒళ్ళ పెట్టుకొని గట్టిగా హగ్ చేసుకున్నాడు అజయ్. దాంతో మేఘ అరవడం ఆపి ఏడుస్తూ సారీ చెప్పి తిరిగి అజయ్ను హగ్ చేసుకుంది. ఇంకెప్పుడు నా నుంచి దూరంగా వెళతాను అన్నావంటే చంపేస్తా అన్నాడు అజయ్ మేఘాని తనలోకి ఇంకా అదుముకుంటూ. సారీరా, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి అని ముద్దుగా అడిగిన మేఘాని చూసి అజయ్ కోపం వెంటనే ఎగిరిపోయినా అది బయటకి కనపడనివ్వకుండా సీరియస్గా మొహం పెట్టుకొని సరే అని మేఘాని వదిలాడు. అజయ్ వదలడంతో మేఘ అయోమయంగా చూస్తూ ఇంకా కోపం తగ్గలేదా అనింది పప్పీ ఫేస్ పెట్టుకొని. దాంతో అజయ్ మొహంలో నవ్వు ఆగనంటూ వచ్చేసింది. చిన్నగా నవ్వుతూ మేఘ తల నిమిరి కార్ స్టార్ట్ చేస్తుంటే అది చూసిన మేఘ ఇంటికి వద్దు జై అనింది చిన్నగా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.